ఖమ్మంలో ఇళ్ల కూల్చివేతల ఉద్రిక్తతలకు దారితీశాయి. నగర శివారు వెలుగు ఘటన మంటలో భూదాన్ భూముల్లో పేదల ఇళ్లను నిర్మించుకున్నారు. అయితే వాటికి ఎలాంటి పట్టాలు అధికారులు ఇవ్వలేదు. అక్రమంగా సుమారు 600 ఇళ్ల నిర్మాణం జరిగింది. ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. దీంతో ఈ రోజు తెల్లవారుజామున వేలాది మంది పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఇళ్ల నిర్మాణాలను తొలగించారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు బాధితులకు మధ్య తోపులాట జరిగింది. మరోవైపు ఇక్కడ ఒక ముఠాగా ఏర్పడిన కొందరు పేదల నుండి లక్షల రూపాయలు వసూలు చేశారు. దీంతో ఎలాంటి పట్టాలు లేకుండా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు భూదాన్ భూముల్లో ఎందుకు నిర్మాణాలు జరిగాయి? పేదల నుండి లక్షల రూపాయలు ఎవరు వసూలు చేశారు? ప్రస్తుతం బాధితులు దయనీయమైన స్థితిలో ఉన్నారు. ఇలాంటి మరిన్ని అంశాలపై మా ప్రతినిధి యాకేష్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల ఆక్రమణకు సంబంధించి పెద్ద ఎత్తున అంశాలు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం 30 ఎకరాల్లో కూడా ఈ భూదాన్ భూముల్లో పేదలు గుడిసెలు వేసుకొని ఇలా నిర్మాణాలు చేపట్టుకొని జీవనోపాధి పొందుతున్నటువంటి నేపథ్యంలో ఉదయం పూట అధికారులంతా కూల్చివేశారు. దాదాపు ఒక గ్యాంగుగా ఇక్కడ ఒక ముఠా ఏర్పడింది. దాదాపు 20 నుంచి 25 మంది ఒక పేదల సంక్షేమ సంఘం అని ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఆ ముఠా ఏర్పడినటువంటి వారు ఇక్కడికి పేదలకు సొంత ఇంటి కళను నిజం చేయాలన్న ఆశను దాన్ని వాళ్ళు ఆసరాగా చేసుకొని పేదల వద్ద దాదాపు లక్షలాది రూపాయలు కూడా గుంజినట్టు సమాచారం అందుతుంది. దాదాపు 25 మంది కొన్ని వందల మందికి కూడా ఇక్కడ ఇళ్ల స్థలాలను ఫేక్ పట్టాలను సృష్టించి దాదాపు ఈ 600 ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి ఇళ్లను స్థలాలుగా మార్చారు. దీంతో ఒక్కొక్క పేదకు దాదాపు 70 నుంచి 80 గజాల ఇంటి స్థలాలను ఏర్పాటు చేసి వాళ్ళకు ఇచ్చినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ క్రమంలో ఒక్కొక్క నుంచి కూడా 2 నుంచి 3 లక్షల రూపాయలు కూడా ఈ పేదల సంక్షేమ సంఘం తరపునటువంటి తీసుకున్నట్టు ఇక్కడ చాలామంది కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్లకు సంబంధించి నాయకులకు సంబంధించినటువంటి ఇళ్లను కూడా నేలమట్టం చేశారు. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి అయిపోయింది. అధికారులు ఈ 20-25 మందికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేదల నుంచి లక్షలాది రూపాయలు కూడా దండుకున్నట్లు సమాచారం అందుతుంది. వాళ్ళంతా కూడా ఒక గ్రూప్గా ఏర్పడి ఇక్కడికి ఎవరిని కూడా రాని అని సందర్భం పేదలను ఇతర వర్గాల ద్వారా వాళ్ళకు మీడియేటర్లను పెట్టుకొని వాళ్ళ ద్వారా పేదలను గుర్తించి డబ్బులు గుంజినట్లు సమాచారం అందుతుంది. ఈ 30 ఎకరాల్లో దాదాపు కోట్ల రూపాయల చేతులు మారినట్టు కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇందులో అధికారుల పాత్ర ఉందా అనేది కూడా అనుమానాలకు తావిస్తూ ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున కూడా ఇక్కడ భూమాఫియా జరుగుతున్నప్పుడు అధికారులు చూసి చూడనట్లుగా ఉండడం కూడా అనుమానాలకు తావిస్తుందని చెప్పుకోవచ్చు. అటు రెవెన్యూ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి ఎక్కడా కలగజేసుకోలేదు. దాదాపు 7, 8, 10 సంవత్సరాలకు పైగా కూడా ఇక్కడ నిర్మాణాలు చేసుకొని ఉన్నటువంటి క్రమంలో అధికారులు కూడా ఎందుకు ఈ అంశంలో జోక్యం చేసుకోలేదు అనేది కూడా అనుమానాలకు తావిస్తూ ఉంది. అధికారుల ప్రమేయంతో కూడా ఈ అంశము ఇంత పెద్ద ఎత్తున జరిగిందా అనేది కూడా కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా పేదలు ఇక్కడ నష్టపోయారు. పేదలకు సంబంధించి లక్షలాది రూపాయలు కూడా వాళ్ళు ఫ్లాట్ కొనుగోలు అయితే ఏంటి ఇతర నిర్మాణాలు చేసుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇప్పుడు నష్టపోయారు. దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎవరైతే బాధితులు అర్హత ఎవరైతే ఉన్నారో వారి వివరాలు మాత్రం ప్రస్తుతానికి అధికారులు సేకరిస్తున్నారు తప్ప వాళ్ళకు ఏ విధమైనటువంటి న్యాయం జరుగుతుందనేది ఇప్పటి వరకు అధికారుల నుంచి ఒక స్పష్టమైన నిర్ణయం అయితే తీసుకోలేదు. ఏదేమైనా ఈ భూదాన్ భూముల్లో పేదలు నష్టపోయారు. లక్షలాది రూపాయలు కూడా మధ్యవర్తులకు ఇచ్చినటువంటి నేపథ్యంలో పేదలు తీవ్రంగా నష్టపోయారు. ఇల్లు నిర్మించుకున్నారు, డబ్బులు కోల్పోయినటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా నిరాశ్రయులైపోయి ఇప్పుడు రోడ్డున పడేటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 60 ఎకరాల్లో ఉన్నటువంటి భూదాన్ భూముల్లో 30 ఎకరాల్లో కూడా బాధితులు ఇల్లు నిర్మించుకున్నారు. ఈ ఇళ్ళన్ని కూడా అక్రమం అంటూ కూడా అధికారులు కూల్చివేసే కార్యక్రమం చేపట్టారు. తెల్లవారుజాము నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. దాదాపు 600 ఇళ్లను కూడా అధికారులు నేలమట్టం చేశారు. ఈ క్రమంలో మనం ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. ఆ పూరి గుడిసెలు, రేకుల షెడ్లు, భవనాలు నిర్మించుకున్నటువంటి ఆ ఇళ్లను కూడా అధికారులు కూల్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం
30 ఎకరాల్లో కూడా ఈ భూదాన్ భూముల్లో 2014లో కూడా బాధితులు కొంతమంది సమక్షంలో ఇల్లుని నిర్మించుకున్నారు. మొదటగా గుడిసెలు వేసుకున్నారు. దాని తర్వాతకి క్రమక్రమంగా రేకుల షెడ్డు నిర్మాణం జరిగింది. దాని తర్వాతకి కూడా భవన నిర్మాణాలు చేపట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ భూములకు ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవంటూ కూడా గత కొంతకాలంగా వాదిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ భూములను స్వాధీనం చేసుకోవాలంటూ కూడా అధికారులు ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వం కూడా ఈ భూదాన్ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టద్దు అంటూ కూడా చెప్తూ వస్తుంది. అయినా కూడా బాధితులు ఇదే ప్రాంతంలో నివాసం ఉంటూ తమ జీవనోపాధి గడుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రతి సంవత్సరం కూడా ఇదే తంతు జరుగుతున్నటువంటి నేపథ్యంలో లబ్ధిదారులు కూడా పెద్దగా దీని మీద దృష్టి పెట్టలేదు. భవన నిర్మాణాలు చేసుకుంటే ఇల్లు ఉంటాయని భావించుకున్నారు. ఈ క్రమంలోనే కూడా చాలామంది కూడా భవన నిర్మాణాలు చేపట్టుకొని ఇక్కడి నుంచి జీవనోపాధి పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఖమ్మంకు దగ్గర ఖమ్మం నుంచి అటు వైరాకు వెళ్ళేటువంటి ప్రధాన జాతీయ రహదారి పక్కనే కలెక్టరేట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ చుట్టుపక్కల భూములకు భారీగా ధరలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇది కూడా ఒక కమర్షియల్ ఏరియాగా ఒక మంచి ఏరియాగా మారిపోయినటువంటి నేపథ్యంలో ఇది భూదాన్ భూములను ఖాళీ చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ 30 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ భవనాలను ఇళ్ళన్నిటిని కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో దాదాపు పోలీసులు 2000 మంది, రెవెన్యూ అధికారులు, ఇతర అన్ని శాఖల అధికారులు పెద్ద ఎత్తున కూడా మోహరించి బాధితులను బలవంతంగా ఇళ్లను ఖాళీ చేపించారు. ఎవరైతే వాళ్ళు ఖాళీ చేయరో వాళ్ళని బలవంతంగా ఖాళీ చేయించి వారి ఇళ్లను ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం విజువల్స్లో చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా జరిగినటువంటి ఈ ఆపరేషన్లో భారీగా కూడా ఇల్లు నేలమట్టం అయిపోయాయి. బాధితులంతా కూడా నిరాశ్రయులుగా మిగిలినటువంటి పరిస్థితుల్లో దిక్కుతోచలేనటువంటి క్రమంలో వాళ్ళంతా కూడా తమ ఇళ్లలో ఉన్నటువంటి వంట సామాగ్రి, ఇతర బట్టలు అన్నీ కట్టుబట్టలతో కూడా సర్దుకొని వాహనాలలో అన్నింటినీ సర్దుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అయితే వీరందరికీ కూడా దాదాపు 600 ఇళ్ళు అంటే ఒక 1000 కుటుంబాలు ఉంటాయి కనుక వారందరికీ కూడా పునరావాస కేంద్రాలు ప్రస్తుతం తాత్కాలికంగా కల్పించారు. ఖమ్మంలో ఒక 3 పునరావాస కేంద్రాలు కల్పించి ప్రస్తుతం బాధితులను అయితే అందులోకి తరలిస్తున్నారు. ఇది పూర్తిగా నేలమట్టం చేసినటువంటి ఇళ్లను చదును చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ క్రమంలోనే కూడా అన్ని ఇళ్లను కూడా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఉదయం పూట బాధితులు పోలీసులతోటి వాగ్వాదం చేశారు. తమ ప్రాంతాలను, తమ ఇళ్లను వదిలి వెళ్ళేది లేదంటూ కూడా బైఠాయించి పోలీసులతోటి వాగ్వాదం చేశారు. అధికారులను లోనికి రానియలేదు, జేసీబీలను అడ్డుకున్నటువంటి పరిస్థితి. అయితే భారీగా మోహరించినటువంటి పోలీసులు వీరందరినీ కూడా పూర్తి స్థాయిలో కట్టడి చేశారని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు అయితే చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్వహించినటువంటి పరిస్థితి ప్రస్తుతం వెలుగుమట్లలో కనిపిస్తూ ఉంది. అయితే బాధితులు తమ వర్షన్ మాత్రం దాదాపు 10 ఏళ్లుగా కూడా ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నాము, తాము వెళ్తే తమ పరిస్థితి ఏంటి, తమ జీవనోపాధి ఏంటి, తాము ఆర్థికంగా ఎంతో కష్టపడి ఇళ్లను నిర్మించుకుంటే ఇట్లా నేలమట్టం చేయడం ఏంటని కూడా బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆవేదన కూడా వారు చెందుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు ఎక్కడ కూడా వారి మాట వినని సందర్భం. పూర్తిగా ఈ ఇళ్లను స్వాధీనం చేసుకొని, ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని ఇళ్లను నేలమట్టం చేసి ప్రభుత్వం ఈ భూమిని స్వాధీనం చేసుకుంటుంది. ప్రస్తుతం బాధితులంతా కూడా కొంత పోలీసులు శాంతింప చేయడము, వారికి కొన్ని హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో పూర్తిగా బాధితులంతా కూడా ఇక్కడి నుంచి స్వచ్ఛందంగా కొంతమంది వెళ్తున్నారు. మరి కొంతమంది ఇళ్లను కూడా కొన్ని భవన నిర్మాణాలు 1-2 అంతస్తులు కూడా నిర్మించుకున్నటువంటి నేపథ్యంలో ఆ ఇళ్లను కూడా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం వెలుగుమట్టలో అయితే ఉద్రిక్త పరిస్థితులు తగ్గి పూర్తిగా ఈ భూములను అధికారులు స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం కనిపిస్తుంది. వెలుగుమట్టలో కూల్చున్నటువంటి భూదాను భూములు ఉద్రిక్త పరిస్థితులు తగ్గినప్పటికీ కూడా ఈ భూదాను భూములన్నీ కూడా ఒకప్పుడు రిజిస్ట్రేషన్కు సంబంధించినటువంటి ల్యాండ్స్. గతంలో కొంతమంది ఇక్కడ వెంచర్లు వేయడం వల్ల ఈ భూములను కూడా కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే వీటికి పట్టాలు ఉన్నాయి. గతంలో తమకు వీటి మీద హక్కులు ఉన్నప్పటికీ కూడా ఈ అంశానికి సంబంధించి గతంలో రెవెన్యూ అధికారులు పోలీసులను సంప్రదించిన ఈ అంశం కోర్టులో ఉంది, దీన్ని ఏం చేయాలి అంటూ కూడా తప్పించుకు వస్తున్నారు. అయితే ఈ భూదాన్ భూములన్నీ కూడా ఒకప్పుడు రిజిస్ట్రేషన్ అయినాయి అని చెప్తున్నారు. కొనుగోలుదారులు కూడా మనతో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళ వర్షన్ తీసుకున్నాం. ఏంటండి ఎప్పుడు ఈ అంతా భూదాన్ భూములు అంటున్నారు, మీరేమో పట్టా భూమి అంటున్నారు, ఏంటి అసలు అంశం? అంటే మాకు పట్టా భూములు అని చెప్పి 2004లో మన ఏనుగుల బిల్డింగ్ అయిన బోనాల అంబా ప్రసాద్ గారు అమ్మటం జరిగింది. అప్పుడు
అంటే ఒక్కొక్క ప్లాట్ 220 గజాలు బిట్టు 55,000 రూపాయల లెక్క అమ్మటం జరిగింది. మేము ఆ రోజు మూడు బిట్లు కొన్నాం, మొత్తం కూడా 3 బిట్లు కొన్నాం. ఆ రోజు 3 బిట్లు కూడా 1,65,000 కొన్నాం. గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 22,000 ఉన్నాయి. అయిన కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఇక్కడ గుడిసెలన్నీ వేయించి ఇక్కడ మా ప్లాట్ ఉందని చెప్పి మేము వస్తే వాళ్ళంతా ఇక్కడ ఆక్రమించుకున్న వాళ్ళు కూడా ఈ ప్లాట్ మాది గవర్నమెంట్ అని చెప్పి మా మీద దౌర్జన్యం చేశారు. అయితే ఈ అంబా ప్రసాద్ గారిని మేము పోయి అడగగా ఆయన ఏమన్నా కోర్టులో వేసాం, ఏ రోజుకైనా మనకే వస్తుంది భూమి, అది వాళ్ళ పేదల కాదు, అది భూమి గవర్నమెంట్ది కాదు, మనం కొనుక్కున్న ల్యాండ్ మనకి అన్ని పాస్బుక్తో సహా అన్నీ మనకే ఉన్నాయి కాబట్టి కోర్టులో వేసినా ఏ రోజైనా మనమే గెలుపు వస్తుంది, మీ ప్లాట్లు మీకు ఇప్పిస్తున్నా అని చెప్పి మన అంబా ప్రసాద్ గారు మాకు చెప్పడం జరిగింది. ఓకే, దాని తర్వాతకి అధికారుల వర్షన్ ఏంటి, అధికారులు ఏం చెప్పారు, ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతంతా కూడా మీకు ఏమైనా న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుందా? మేము ఒకటే సార్ 2004లో మేము 55,000 పెట్టి కొనుక్కున్నాం కాబట్టి ఇప్పటికైనా మేము ఏమంటున్నాం అంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాకుండా మేము ఎంచర్ ఎత్తే ఎంచర్లో కొనుక్కున్నాం. చాలామంది నాతో పాటు చాలామంది పేదవారు కూడా కొనుక్కున్నారు. ఆ రోజు 2004లో 55,000 అంటే చాలా, ఆ రోజు ఎక్కువ అమౌంట్ పెట్టి కొనుక్కున్నాం కాబట్టి ఇప్పటికైనా మేము ఏమంటున్నాం అంటే ఈ గుడిసెలన్నీ తీసేసిన తర్వాత ఎవరు అయితే కొన్నారో గతంలో వాళ్ళకి ఈ పాస్బుక్లు ద్వారాగా మేము భూమి కొనుక్కున్నాం కాబట్టి వారికే ల్యాండ్ అప్ చెప్పాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. రైట్, ఇది బాధితుల వర్షన్ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గతంలో ఈ భూదాన్ భూములు అని చెప్తున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్కి సంబంధించినట్టు భూములు. అప్పుడు రియల్ ఎస్టేట్ వేసినటువంటి క్రమంలో తమంతా కూడా ప్లాట్లని 200 గజాలు 300 గజాల చొప్పున కొన్ని వందల మంది కూడా కొనుగోలు చేశారు. అప్పుడు పేదలు వచ్చి భూములను ఆక్రమించుకున్నటువంటి క్రమంలో ఆ వెంచర్లు వేసిన వారు కూడా పూర్తిగా పక్కకు తప్పుకున్నారు, ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఈ భూదాన్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నటువంటి క్రమంలో తమకు ప్లాట్లు దక్కుతాయని కూడా వీళ్ళు ఆశతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. భూదాన్ భూముల్లో పేదల ఇళ్లను అధికారులు కూల్చివేసినటువంటి క్రమంలో ఇక్కడ దయనీయమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తిగా ఇల్లు నేలమట్టమైనటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా కట్టుబట్టలతోటి ఇంటి బయట కూర్చొని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఏం చేయాలో కూడా దిక్కుతోచని సందర్భాలు ప్రస్తుతం బాధితుల్లో కనిపిస్తున్నాయి. ఇల్లు ఖాళీ చేశారు, వీటిని రేకుల షెడ్డులను కూడా తీసివేస్తున్నటువంటి క్రమంలో వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. ఒక చంటి బిడ్డను కూడా ఇంటికి కట్టుకొని లాలిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని చూసుకోవచ్చు. పాపం ఆ చిన్నోడికి అసలు ఏం జరుగుతుందో తెలియని సందర్భం కనిపిస్తుంది. అతను ప్రశాంతంగా నిద్రపోతున్నటువంటి సందర్భాన్ని చూసుకోవచ్చు. కాకుంటే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని చూసుకోవచ్చు. మొత్తం కూడా ఇల్లు ఖాళీ అయిపోయింది. ఇలాంటి దాదాపు 600 ఇళ్లను కూడా అధికారులు నేలమట్టం చేశారు. ఇంట్లో ఉన్నటువంటి సామాన్లను అన్నింటిని కూడా ఖాళీ చేసుకొని వీళ్ళు వెళ్తున్నటువంటి సందర్భం. అయితే బాధితులు చాలా ఏళ్ళుగా ఇక్కడ నివాసాలు ఏర్పరచుకొని ఉంటున్నారు. ఇక్కడి నుంచే తమ జీవనోపాధి కోసము ఇతర ప్రాంతాలకు వెళ్ళి మళ్ళీ సాయంత్రం వరకు వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఇల్లు కోల్పోయినటువంటి నేపథ్యంలో వాళ్ళు కన్నీటి బాధలు కూడా వాళ్ళ నుంచి కనిపిస్తున్నాయి. ఏంటమ్మా ఇప్పుడు పూర్తిగా ఇల్లులన్నీ ఖాళీ చేయమంటున్నారు, ఏం చెప్పారు అసలు అధికారులు? ఏం చెప్పలేదు సార్, అధికారులు ఏం చెప్పలేదు. మా తెలియకుంటేనే నైటే తెల్లారుదామని వచ్చారు, బందోబస్తుకి వచ్చారు. పడేస్తాం అంటే సామాన్లు రోడ్డు మీద వేసుకున్నాం సార్. రోడ్డు మీద వేసుకొని యాడనో పార్కులో వేయాలంటే పార్కులో వేస్తున్నాం సార్. తీసిపోయి ఏం చేసాం సార్, పని లేదు పాడలేదు. ఈ 2 సంవత్సరం అయింది కరెంట్ లేక సార్. కరెంట్ లేదు, ఏది లేదు, నీళ్ళు లేదు, గడక లేదు, ఏది లేకుండానే మాకు వస్తాయి. భూదానం భూమి వస్తుందని మేము ఉంటాం సార్. ఉంటే మమ్మల్ని గవర్నమెంట్ వాళ్ళకి ఇట్లా నాశనం చేసి పార్థం గారు. మేము ఎట్ట బతకాలో ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు సార్. అంటే ఎందుకు అసలు పట్టాలు లేనప్పుడు ఇక్కడికి రావడానికి ఎవరు కారణం, ఎందుకు వచ్చారు అసలు? కారణం అంటే ఇక్కడ చాలా మంది వచ్చారు సార్, ఇట్లా ఉంటారు కదా సారు. ఇక ఒకరితో పాటు వచ్చారు. ఒకరు రామని కూడా మా బలతంగా చెప్పలే, కానీ లేని వాళ్ళం కదా, వస్తుందేమో ఇల్లు కట్టుకోవడానికి చోట వస్తుందేమో, యాడ బతుకుతా ఏందని వచ్చినాం సార్. ఇప్పుడు మరి మీకు ఏమన్నా ఎక్కడన్నా ఇళ్ళ జాగా ఇస్తామని చెప్తున్నారు? మాకేం చెప్పట్లేదు సార్, మాకేం చెప్పట్లే. మా సామాన్ తీసిపోతున్నారు, యాడనో తీసిపోయి ఎత్తున్నారు, ఏం చెప్పట్లే మాకు. చంటి బిడ్డను ఎత్తుకొని కూడా ఒక మహిళ తన ఆవేదనతోటి ఉన్నటువంటి సందర్భం. ఏంటమ్మా ఈ చంటి బిడ్డలు ఇక్కడే ఉన్నారు, ఖాళీ ఏమంటున్నారు, ఏంటి మీ పరిస్థితి? 9 నెలలు పొద్దు సార్ కరెంటు పోయి, అయినా భూదానం బోర్డు ఇస్తారు అని ఎట్లే ఉన్నాము. అయినా కానీ ఇంతవాటికి కూడా కరెంట్ అనేది ఇవ్వలేదు, నీళ్ళు అనేది సౌకర్యం లేదు. 9 నెలలు పొద్దు ఈ చిన్నపిల్లగా నేసుకొని కూడా ఏడే ఉంటున్నాను. అయినా కానీ మాకు భూదానం బోర్డు ఏ ఇల్లు కానీ ఏ పట్టాలు కానీ
మీరే దయవంచాలన్న మాకు చిన్న స్థలాన్ని కేటాయించాలని కోరుకుంటున్నాను. ఏం చెప్తున్నారు అధికారులు? ఇక్కడ నుంచి మిమ్మల్ని పంపిస్తున్నారు కదా, ఎక్కడన్నా మీకు షెల్టర్ ఏర్పాటు చేశారా? నివాసం ఎట్లా, ఇప్పుడు నైట్ ఎట్లా ఉంటారు పిల్లల్ని తీసుకొని? అసలు ఈ పిల్లగాళ్ళు వేసుకుని ఆడుండాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం సార్. ఎక్కడ ఇస్తారని కూడా చెప్పలేదు, ఏమి ఆధారం కూడా మాకు ఇవ్వలేదు. ఎటు వెళ్ళాలో కూడా దిక్కులో స్థితిలో ఉన్నాం సార్. అవి ఎందుకు మీకు ముందస్తుగా సమాచారం ఇవ్వలేదా? మీరు ఖాళీ చేయండి, మేము ఇలా కూల్చేస్తున్నామని అధికారులు మీకు ఏం చెప్పలేదా? ఏ ముందస్తు చర్యలు మాకైతే ఏం చెప్పలేదు. ముందస్తు నోటీసులు కూడా మాకు చెప్పలేదు. కమిటీ వాళ్ళు చెప్పారంట కానీ వాళ్ళు మాకు చెప్పలేదు. నైట్ వస్తా అన్నారు కానీ నైట్ రాలేదు. తెల్లరి గట్ల వస్తా అన్నారు. తెల్లారి 4 కాడ నుంచి కాపలా ఉన్నాం. ఇక అప్పటి నుంచి ఆడ నుంచి మైకులు వేసుకొని వస్తే అప్పుడు సామాన్లు చదువుకున్నాం. ఇక్కడ ఉండడానికి ఎవరికైనా డబ్బులు చెల్లించారా, లేకుంటే మీకు సొంతంగా ఈ ల్యాండ్ ఫ్రీగా వచ్చిందా? ఫ్రీగా డబ్బులు పెట్టి 35,000 పెట్టి కొనుక్కున్నాం. ఫస్ట్ లో కొనుక్కుంటే పర్మనెంట్ గా గీయడానికి టైం పట్టిద్ది అన్నారు. ఇంతవరకు పర్మనెంట్ చేయలేదు. అసలు 8 సంవత్సరాలు అవుతుంది మేము ఉండబట్టి. ఇప్పుడు మరి వాళ్ళని మీరు డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని అడిగితే ఏం చెప్తున్నారు సమాధానం? వాళ్ళు అసలు కనిపించట్లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళు కరెంటు బాగానే వెళ్ళిపోయారు వాళ్ళ సొంత ఊర్లకి. మాకు ఇల్లు లేదు కాబట్టి ఇక్కడే పడి ఉంటున్నాం. సో ఇది చాలా ఆవేదన చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. మహిళలు అసలు ఎటు వెళ్ళాలో కూడా అర్థం కాని అటువంటి పరిస్థితి. చాలా ఇల్లు కూడా ఇట్లనే మనకు కనిపిస్తున్నాయి. దాదాపు 600 ఇళ్ళ పరిస్థితి కూడా ఇదే. ఇక్కడ కూడా అధికారులు కనీసం వాళ్ళ మీద జాలి చూపనేటువంటి పరిస్థితి. అనేక ఇళ్లను కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. ఎటు వెళ్ళాలో కూడా వాళ్ళకు దిక్కుతోచని సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. చిన్న పిల్లలను కూడా అంటిపెట్టుకొని ఇక్కడే ఉండిపోతున్నారు. కనీసం అధికారులు వాళ్ళకు షెల్టర్లు కూడా చూపించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. చెప్పమ్మా, ఏంటి మొత్తం ఖాళీ చేసావా? ఎడిపోతున్నా? ఖాళీ చేస్తున్నాం. 7 రోజులు సార్. మాకు ఇగో ఇన్ని రోజులు 8 సంవత్సరం ఉన్నాం. మాకు ఏం అన్యాయం చేశారు. వస్తాయి అని డబ్బులు తిన్నారు. తిన్న తర్వాత 7 జాగలా వాళ్ళు పోయారు. మా రేకులు కూడా తెచ్చుకున్నాం. మాకు 7 చోటు అయితే కట్టుకుందామనే లేదు. వచ్చేది కూడా తెలియదు సార్. మాకు తెలియదు. ఇగో వచ్చేస్తే అన్నీ చదువుకున్నాం. అన్యాయం చేసారు సార్. మాకు ఏం లేదు. మాకు అన్యాయం చేసారు సార్. మాకు ఏడబండాను నా కొడుకు కాడలు. నా కొడుకు జీతం ఉన్నాడు సార్. జీతం ఉండి మాకు ఏం లేదు సార్. జీతం ఉండి నాకు ఉన్నాం 5 వాళ్ళకంటే ఏమన్నా చిన్న కొడుకు చచ్చిపోయిండు. వస్తాయని ఆశతో డబ్బులు కట్టినాం, రాలేదు సార్. ఇంకా అన్యాయం చేశారు సార్. మాకు ఇవల్ల దోమల్ల పండుకున్నాం. ఇది చాలా కన్నింటి పర్యంతం అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. చాలామంది తమ సామాన్లకు సంబంధించి ఈ సర్దుకొని వెళ్ళిపోతున్నారు. అనేక వాహనాల్లో కూడా ట్రాక్టర్లు, ఆటోలలో కూడా సామాన్లు సర్దుకొని పోతున్నటువంటి విజువల్స్ని మనం చూసుకోవచ్చు. వారికి ఇప్పుడు ఏ దిక్కు కూడా లేని సందర్భంలో ఆయా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా ఒకవేళ ఇల్లులు కూల్చేస్తున్నారు కనుక ఆ సామాన్ అంతా కూడా నాశనం కాకుండా, ఎక్కడ పాడు కాకుండా వాళ్ళంతా కూడా తీసుకొని పోతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ మీరు? మాకు తెలుసు సార్, మా డాడీకి తెలుసు. 10 సంవత్సరాలు ఉంటారా? ఎట్లా ఇప్పుడు ఉన్నట్టుండి ఒకసారి సర్దుకొని పోతా అంటే ఎట్లా మరి? మనకు తెలియదు, మా డాడీకి తెలుసు. వస్తున్నాడు చూడు. అది చెప్పండి. ఇప్పుడు మీరు ఇవన్నీ సర్దుకొని పోతున్నారు, ఎప్పటి నుంచి ఉంటారు? ఎందుకు ఇక్కడికి వచ్చి 8 సంవత్సరాలు సార్. 8 సంవత్సరాల నుంచి ఈయనే ఉంటున్నాం. కరెంటు నీళ్లు మాకు కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా గవర్నమెంట్ మాకు ఇయ్యలే. అయినా ఈయన దీపాలు పెట్టుకుని ఉంటున్నాం. అయినా దౌర్జన్యం మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు, నోటీసులు ఇవ్వలేదు. తెల్లారిసరి 4 వచ్చి మొత్తం కూలగొడుతుండ్రు. అంతే సార్. మేము వచ్చి 8 సంవత్సరాలు ఇక్కడ ఉండబట్టి పిల్ల జల్లలతో మొత్తం ఈయనే ఉంటుంది సార్. మరీ అన్యాయం చేస్తున్నారు మాకందరికి. మరి ఇంత అన్యాయం సార్. మాకు కనీసం నోటీస్ అన్న ఇవ్వాలా, ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము చదువుకునేటోళ్ళం. మొత్తం కూలగొట్టి మొత్తం అన్యాయం చేస్తుండ్రు సార్. ఈ ప్రభుత్వం ఓటేసి మేము గెలిపించినందుకు మాకు ఈ బహుమానం ఇచ్చారు. ఏం చెప్తారు అధికారులు? మీకు ఏం చెప్తున్నారు? ఎందుకు కాల్ చేస్తున్నారు? మాకు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తున్నాం అండి. మేము ఇక్కడ ఉండి ఇక మాకు ఏదైనా రెక్కాడితే డొక్కాడే మనుషులం మేము. ఇక వాళ్ళు ఆలోచించి ఏదైనా తీసేవాళ్ళు ఎట్లయినా తీస్తాను. మాకు ఏదో ఒక సహకారం చేసి మళ్ళీ డబుల్ బెడ్రూమ్లు అందినట్టు మనకు చేయాలి. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు అయినా మన పొంగిలేటి సార్ అయినా వాళ్ళకు విలువ చేసుకునేది ఏంటంటే మనకు ఏదో ఒక సాయం మీరు చేయాలి. పెద్దోళ్ళు మీరు ఇప్పుడు మంత్రి పదవుల్లో ఉన్నారు. 3 మంత్రి పదవుల్లో మన ఖమ్మం జిల్లాలో మీరు ఉన్నారు. ఇవాళ ఇంత గుట్టలు ఉన్నాయి, పెద్ద గుట్టలు ఉన్నాయి. పెద్ద గుట్టల్లో వేసుకొని ఇక్కడ బతుకుతుంటే ఇది ప్రైవేట్ స్థలం ఎట్లయిద్దండి? ఏదైనా ఆలోచించాలి. ఇప్పుడు
ఇప్పుడు మీరు చుట్టుపక్కల చూడండి, ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చింది అంటారు. అది కోర్టు ఆర్డర్ ఇచ్చే వాళ్ళు ఎట్లా ఇవ్వాలి, మొత్తం చూపెట్టాలి, ప్లేస్ మొత్తం చూపెట్టాలి. ఎటు చూసినా 5 కిలోమీటర్ వరకు చూపెడితే ఆ కోర్టుకి కూడా అర్థమైద్ది. ఇవాళ మా తాతల సొమ్ము, మా అయ్యాల సొమ్ము అని మీరు ఇట్లా చేసి మొత్తం అన్యాయం చేసి, పేదలకి అన్యాయం చేసి మా కడుపు మీద కొట్టి రెక్కాడితే డొక్కాడే వాళ్ళం. ఇవాళ ఎటుపోయి బతకాలి, ఎటు ఆలోచించాలి, మీరు ఇంతైనా ఆలోచించాలి. ఇది కూడా ఆలోచించకుండా కోర్టు ఆర్డర్ ఇచ్చిందంటే అది ఏ ప్రకారంగా ఇచ్చింది. ఒక్కసారి కోర్టుకి మనవి చేసుకునేది ఏంటంటే ఒక్కసారి ఆలోచించండి జడ్జి గారు, ఒక్కసారి ఆలోచించండి. చుట్టుపక్కల ఎన్ని గుట్టలు ఉన్నాయో చూడండి. ఒక్కటి మొత్తం బీడు పడిన గుట్టలే, మొత్తం ఎడు చూసినా బీడు పడిన గుట్టలే, మొత్తం కబ్జాలు పోతున్నాయి. ఎకరాలు దెంగేస్తాను, మొత్తం నాశనం చేస్తానండి. ఏం పని చేస్తారమ్మా? మేము హోటల్లో పని చేసినాం సార్. పని చేసి ఇక్కడ ఈ గుట్ట మొత్తం చెట్లు గిట్లు ఆడోళ్ళు మగోళ్ళు కలిసి ఈ మొత్తం సాఫ్ చేసుకొని మేము వచ్చినాం. వీడికి పార్టీ వాళ్ళు ఇచ్చారు 100 గజాలు కలిసి. కోర్టు ఆధారు, నీళ్ళు ఇచ్చింది, కరెంట్ ఇచ్చింది. ఈ పేదోళ్ళకి ఇవ్వమని కూడా చెప్పారు. వాళ్ళు చెప్పినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే గెలిచిన కాడ నుంచి ఎప్పుడు తీయాలనే ఉంది వీళ్ళకి. మాకు చెప్పాలి కదా, ఇవాళ మీరు పోవాలమ్మా ఇక్కడ నుంచి అంటే మేము ఏం చెప్తామో మాకు కూడా చెప్పడానికి వీలు ఉంటుంది కదా సార్. ఇవి ఏం చెప్పకుండానే నైట్ వచ్చేసారు. ఇప్పుడు అన్ని కూలగొట్టారు, ఎటు పోవాలా కూడా ఆధారం లేదు. ఓకే, ఏంటి మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీ జీవనోపాధి ఏంటి అసలు? మేము 2013లో మాకు ఆర్డర్ వచ్చింది. 2014లో ఇక్కడికి వచ్చినామండి. 8 సంవత్సరాలు సార్ మేము వచ్చి ఇక్కడికి వచ్చి. 8 సంవత్సరాల నుంచి కూడా మాకు భూదాన బోర్డు వాళ్ళు మాకు అప్లికేషన్ పెడితే, హైదరాబాద్ వాళ్ళు అప్లికేషన్ పెడితే మాకు 100 గజాల జాగా చొప్పున ఇచ్చారు. ఇది భూదాన భూమి, ఇది పేదవాళ్ళకి మీకు ఇస్తారా అంటే ఆ రోజు మేము 500 ఇచ్చినాం. 500 రూపాయలకి ఆ 500 కూడా ఏంటంటే కోర్టు ఖర్చులకి, తిరుగుడు ఛార్జీల ఖర్చులకి ఒక 500 రూపాయలు ఇవ్వండి ఖర్చులకి ఇవ్వంటే 500 ఇచ్చినాం. అదే మేము ఇచ్చింది. ఆ నుంచి వచ్చిన కాడి నుంచి కూడా కరెంటు లేవు, నీళ్ళు లేవు, ఏమి లేవు. ఎన్నోసార్లు పొగలేటి శ్రీనివాసరెడ్డి దగ్గర పోతే ఆయన వాళ్ళ మేనల్లో అంటే ఆయన పేరు ఉంది, ఆయన పేరు నాకు తెలియదు. ఆయనగా ఇది ఖమ్మం ఎమ్మెల్యే చూసుకోవాలనే బాబు, ఇది ఖమ్మం ఎమ్మెల్యే మాది కాదు, ఇది పాలైతే చెప్తా నేను చేస్తాను. అయితే సర్లేని తుమ్మలనేశ్వరం ఆడిపోతే తుమ్మలనేశ్వరం అసలు ఏం మాత్రం ఆడిపోతే లెక్క చేయట్లేదు, అసలు ఏం చేయట్లేదు. కలెక్టర్ గారి దగ్గర పోతే మీరు ఏంటంటే కోర్టుకు పోండి బాబు, మాకు సంబంధం లేదు, ఇది హైకోర్టుకు పోండి, హైకోర్టు తెచ్చుకోండి అన్నాడు. అంటే మా భూదాన భూములు మేము అడిగితే మనకే ఫేవర్గా ఉంది, హైకోర్టు ఆర్డర్లు ఇచ్చారు. ఆర్డర్లు ఇచ్చి కూడా మంచినీళ్ళు, కరెంటు, నీళ్ళు, రోడ్డు ఇవ్వని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అవి లాయర్లకు కూడా చూపించినాం. లాయర్లకు చూపిస్తే ఓకే, దీని మీద స్టేటస్కో ఇచ్చింది. అంటే మీ ఉన్న వాళ్ళు ఉండండి, ఇక మళ్ళీ కొత్త వాళ్ళు కొత్తగా వేయబాకండి అని స్టేటస్కో ఇచ్చారు. స్టేటస్కో అంటే ఇక సర్లేని మేము కొత్త వాళ్ళు ఎవరిని ఏపీలో మేము మా వరకే ఉన్నాం. 600-650 కుటుంబాలు మేము ఉంటాం. ఇక్కడ కరెంటు లేవు, నీళ్ళు లేవు, ఏం లేదు. ఈ పోలీసు వాళ్ళు వచ్చి కనీసం ఒక 8 సంవత్సరాలు సార్ మేము ఉండబట్టి, మరి 8 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నప్పుడు ఏం మాట్లాడలే. మీరు ఇవాళ తెలవకుండా కావాలని వచ్చి రాత్రి తెల్లదాం 4-5 వచ్చి ఈ పని చేశారు. మరి ముందుగా చేస్తే మేము రాకపోతుందా? మాకు నోటీసులు ఇచ్చారా బాబు, మీరు వెళ్ళిపోవడం నష్టపోతారా పేదోళ్ళు అని ఒక మాట మాకు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఎవరైనా చెప్తే మేము పక్కకు పోతాం. మేము చట్టాన్ని వ్యతిరేకించాం కదా, మేము గౌరవిస్తాం. మేము ఇప్పటికైనా సరే మాకు ఇప్పటికైనా ఏంటంటే సార్, ఇప్పటికైనా ఏమంటాం అంటే మాకు ఏదో పురాణ చూపివ్వండి, ఏదో సంతోషంగా ఎంతో ఒకటి ఇస్తే మేము ఇల్లు జాగిస్తే మేము ఉంటాం సార్. ఇది బాధితుల ఆవేదన చూసుకోవచ్చు. కోర్టు నోటీసులు కూడా తమకు అందలేదు. ఎలాంటి నోటీసులు అందకుండానే తమని ఉన్నపలంగా కూడా ఇక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అనేక దఫాలు కూడా మంత్రులను కలిసాము, ఎమ్మెల్యేలను, అధికారులను కలిసినా కూడా ఎలాంటి ఫలితం లేదని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. కట్టుబట్టలతో కూడా అందరూ ఇక్కడి నుంచి తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎటు వెళ్లాలో కూడా దిక్కుతోచని స్థితి ఉందని బాధితులైతే ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.